మరి కట్ చేసి ఎంతో పని ఉండేది కానీ కట్ చేయాలి. నేనైతే నాకు 4 సిస్టర్స్ మరి ఉదయం మొదలు పెట్టుకుంటే వాళ్ళు 2 గంటలు 3 గంటలైనా మాట్లాడతారు నాతో అమ్మ వాళ్ళు. నేను అందరినీ కట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే కాన్ఫరెన్స్లో జాయిన్ అయినాక మరి ఈ సిస్టర్స్ ఎన్సీఆర్ సిస్టర్సే నా యొక్క ఆత్మీయ సిస్టర్స్. మరి నాకు వాళ్ళకంటే ఎక్కువ ఈలే ఎక్కువ అయిపోయింది. ఎక్కువ సమయం ఈలోనే మరి ఫోన్ వస్తున్నా కానీ కట్ చేస్తాను. ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకుంటున్నాను. ఎలా అంటే మన అక్క ఫోన్ ఎక్కట్లేదు, నాది నీకు ఎక్కుతుందని మీద వాళ్ళ డిస్కషన్, నాది కానీ ఎక్కట్లేదమ్మా మరి అక్క బ్రెయిన్లో ఉన్నది ఎక్కడుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి దేవుడు నాకు కొడు చూపించాడు. అలాగే సిస్టర్స్ అందరూ ప్రార్థనలో నా బాబు 14 సంవత్సరాల బాబు మరి పూర్తిగా బెడ్ మీద మరి కంటి చూపురాన్ని కనపడ్డాడు. అయితే 13 సంవత్సరాలు నేను కొన్ని ఆత్మీయ సహవాసానికి వచ్చినప్పుడు మరి బాబుకు బాప్టిజం తీసుకెళ్ళడం జరిగింది. మరి అభిజిత్ హోసన్నగా మార్చారు. అది ఎలా అంటే రోజు రక్షణ ప్రార్థన, హోసన్న గురించి ప్రార్థన. మరి అది దేవుడు కృప చూపించి మరి హోసన్న పీస్ నుంచి భయంకరమైన పీస్ రోజుకు 10 టైమ్స్ అలా వచ్చేది. అది బాగా చూడలేక నాకైతే నాకు మమ్మీ ఇచ్చారు. అది నేనైతే అసలు చూడలేకపోతున్నాను. 2 ట్విన్స్ పాప బాబు ఆరాధ్య హోసన్న. మరి మ్యారేజ్ అయిన 5 years పుట్టారు వాళ్ళు ట్విన్స్. తర్వాత పిల్లలు లేదు. మరి మగపిల్లడు అలా అయిపోయాడు. అయినా బాగా డిప్రెషన్. ఇక ఆ డిప్రెషన్ నుంచి నేను ఎస్టర్ ప్రైజ్ సమాసానికి వచ్చినాక నేను ఆ డిప్రెషన్ నుంచి విడుదల కోరుకున్నాను. వచ్చేసి బాగా స్వస్థత కలిగింది. మరి జాయిన్ అయినా 4 monthsకే మరి మీ అందరి ప్రార్థన వల్ల కోసంగా స్వస్థపడ్డాడు. ఇంకేంటంటే మరి మా ఆడపడుచు మా అత్తగారు రైతు అయితే జాన్సన్ గారు చెప్పేటప్పుడు రాజమండ్రి అన్నప్పుడు కాలేజ్లో వేయంగానే ఉన్నాను. 5 years ఉన్నాము. 2017-14 ఆ సంవత్సరంలో అత్తమ్మ ఎక్స్పైర్ అయ్యారు. మరి ఆ జాబ్ మా హస్బెండ్కి రావాలి. కానీ మా ఆడపడుచు నో డిసిషన్ పెట్టలేదు, సంతకం పెట్టాల్సి వచ్చిందని మాతోటి మాట్లాడకుండా ఆపేసింది 3 years. కానీ ఇదంతా ప్రార్థన వల్ల నేను రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. మరి ఇదంతా రోజున మరి ప్రార్థనలో మరి మా ఉద్యోగం మా ఆడపడుచు మరి వాళ్ళ అక్క ఉద్యోగం వస్తుందేమో మరి తనైతే ఇప్పుడు ఫోన్ చేసి తనే పలకరిస్తుంది. మరి కోర్టుకి తొందరగా అందరూ ఏకమైతే మరి జాబ్ వస్తుందండి. మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఏంటంటే ఆచారాలు ఎక్కువ. అమ్మ వాళ్ళు ఏంటంటే మంచం అట్టి పెట్టాలి, ఇటు పెట్టాలి, బీరు అట్టి పెట్టాలి అని ఎన్ని చెప్తున్నప్పుడు నాకు పద్మమ్మ చెప్తుంది, మంచం అట్టి పెట్టి ఇటు పెట్టి అవన్నీ కాదమ్మా. పద్మమ్మ చెప్పిన చాలా నేను పాటించడం జరిగింది. నా జీవితంలో నేను మార్చుకోవడం జరిగింది. మరి ఏ రోజైతే నేను మంచం అట్టు తిప్పుతానో ఆ రోజే అమ్మ వాక్యంలో చెప్పేది. ఇంకా మళ్ళీ తిప్పేదాన్ని. ఇంకా ఇంటికాని ఏంటంటే మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో మరి రోజు మంగళవారం అప్లై చేయాల్సి వచ్చింది. నాకు అదొక ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళందరూ అదొక ఆచారంలో పోతుంటారు కాబట్టి నాకు భయం వేసింది. కానీ ఆ రోజు వాటి మా అమ్మ పద్మమ్మ చెప్పినప్పుడు మున్ని సిస్టర్ గారు కానీ దేవుని చిత్తం లేదు, ఏది జరగదు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని ప్రయాసపడి వారు ప్రయాస వ్యర్థమైనది. మరి ఆ రోజు దేవుడు నాతోటే మాట్లాడినట్లయితే నేను మనుషుల మీద ఆధారపడి మా మరిది గారు ఒంగోలు జనార్దన్ పక్కనే ఉంటాడు. తను ఒక మాట చెప్తే మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వస్తుంది. కానీ నేను ఆధారపడలేదు. కానీ దేవుడి మీద ఆధారపడ్డాను. మరి సిస్టర్స్ ప్రేయర్స్ మీద ఆధారపడ్డాను. మరి అదే 2023లో నేను మరి అప్లై చేశాను. అక్కడ రాలేదు. అప్పుడు నా సహవాసం తెలియదు. మరి ప్రేయర్స్ రిక్వెస్ట్ సిస్టర్స్ చెప్పినప్పుడు మరి సిస్టర్ మరి అద్భుత కార్యం జరిగించాడు. వారంలో మరి ఎంఆర్ఓ సర్టిఫికేట్. మరి ముఖ్యంగా ఏంటంటే మా హస్బెండ్ స్టేజ్గా ఎక్కడో నేను రానన్నాడు. తను మరి స్టేజ్ ఎక్కడానికి దేవుడు కృప చూపించాడు. అసలు దేవుడు అంటే తెలియదు. మరి అటువంటిది
ఇట్లా మారు మనసు ఉంటా ఉంటానంటే తను మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నది. ఇంకా ఏంటంటే భయం వల్ల నేను కొంచెం ఆలోచిస్తున్నాను. అమ్మ మాది నాది సిస్టర్ గారు ఉన్నారా? సిస్టర్ గారు రండి. ఏది నాకు కనబడలేదు, ఎందుకు లేదు వస్తున్నారా?